అది ఏ విధంగా ఉందంటే మొదటి దశలో 20-25 ఎకరాలతో ప్రారంభం అవుతుంది ఈ సభ. దానికి కావాల్సిన 2,00,000 మంది, 3,00,000 మందికి ఏర్పాట్లు జరుగుతున్నాయి అనుకున్న పరిస్థితి నుంచి కమిటీలు కూడా నియోజకవర్గ స్థాయి, పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి, అదేవిధంగా ఏర్పాట్లకు సంబంధించి, సభకు సంబంధించి ఏర్పాట్లు, క్రౌడ్ పుల్లింగు, అదేవిధంగా ఆహారం, మజ్జిగ పొట్లాలు, అదేవిధంగా మంచినీటి సౌకర్యం, పార్కింగు, ఈ విధంగా దాదాపుగా ఆ సభ అయిపోయిన తర్వాత దాన్ని క్లీన్ చేసేయడానికి కూడా ఒక కమిటీ మొత్తంగా ఈ రోజు దాకా 16 కమిటీలని, వివిధ రకాల కమిటీలని నాయకత్వం నియమించింది. ఓకే. అదే కాకుండా ఆ సభ యొక్క ఏదైతే జనసేన ఆవిర్భావ సభ, అది పిఠాపురంలో విజయోత్సవ సభగా కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.